హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా మరి విజయవాడ ఏ రకంగా మారిందో మనం చూసాం. సో ఈ అంశానికి సంబంధించి కానీ అదేవిధంగా అమరావతి నీట మునిగిందని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారో వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తులను, తప్పుడు ప్రచారం చేసినటువంటి వ్యక్తులను అమరావతిలో పూడ్చిపెడతాం, సంఘ బహిష్కరణ చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పూడ్చాలి, వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పూడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎడారంటారు, ఎడారండి అమరావతి, ఇంకా సిగ్గు రాలేదు మీకు? సో ఈ రకంగా అమరావతి ప్రాంతం గురించి మాట్లాడినటువంటి వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి పూడ్చిపెట్టాలంట. అయితే ఇక్కడ అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టొద్దని చెప్పి గతంలో ఏవైతే శ్రీకృష్ణ కమిటీ కానీ వాటితో పాటు అనేక కమిటీలు చెప్పాయి కదా, మరి ఆ కమిటీలందరూ కూడా తీసుకొచ్చి పూర్తి చేస్తాడేమో. అంటే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా వాళ్ళు. ఈ మధ్య కాలంలోనే చెన్నై నుంచి ఒక కమిటీ వచ్చింది, ఇక్కడ నిర్మాణం చేపట్టొచ్చా లేదా, ఆ పిల్లర్స్కి సంబంధించి ఒక బోట్లో వెళ్ళి చూశారు కదా, వాళ్ళు కూడా ఇది ఇక్కడ నిర్మాణం కరెక్ట్ కాదని చెప్పారని చెప్పి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పూర్తి చేస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. అట్లా అనిపిస్తుంది ఆయన మాట్లాడే మాటలు బట్టి చూస్తే. ఇక పైగా ఏమంటారు, ఇది ఎడారంటారండి, ఎడారని ఎవరన్నట్లేదు సార్. అది అమరావతి నదిని తలపిస్తుందని చెప్పి అంటున్నారు, మీరంటున్నారు ఎడారని చెప్పి. అమరావతి నదిని తలపిస్తుంది, ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటున్నాయి, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. ఈ దారులన్నీ కూడా వాగులు వంకల్లాగే ఉన్నాయి, ఆ దారి ఏదో కూడా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇంకా ఇక్కడ ఎడారి ఎక్కడుంది? అక్కడ ఇంకా సిగ్గు రాలేదు మీకు? అంటే ప్రజలు వింటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు? ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు? ఎదురుదాడి చేస్తే ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేరస్తులు దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు, కానీ ఇలాంటి వాళ్ళను సంఘ బహిష్కరణ చేయాలంట. సంఘ బహిష్కరణ చేయాల్సి వస్తే ముందుగా మిమ్మల్నే చేయాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఈ విజయవాడలో వాళ్ళు పడుతున్నటువంటి బాధలకు కారణం మీరు కాదా? మీరు ముందే హెచ్చరిక జారీ చేస్తుంటే ఈ పరిస్థితులు వచ్చి ఉండేయా? వరద ముప్పుకు గురి కానటువంటి ప్రాంతాలు కూడా ఈరోజు వరదల్లో ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? మీరు కాదా? కూటి కోసం, నీటి కోసం నరక యాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడట్లేదా? శవాల మధ్య జీవిస్తున్నటువంటి పరిస్థితులకు కారణం మీరు కాదా? విష సర్పాల మధ్య ప్రాణాలు కాపాడుకోవడానికి కర్రల సహాయంతో ఆ బురదలో ఆ దాటుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వస్తున్నటువంటి ప్రజలు మనం చూడట్లేదా? దీనంతటికీ కారణం మీరు కాదా? ఈ పరిస్థితులకు కారణమైనటువంటి వ్యక్తులను సంఘ బహిష్కరణ చేయాలి. మీరు ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఇస్తామని చెప్పి అమ్మఒడి ఇవ్వకుండా ఆ విద్యార్థులను భవిష్యత్తును నాశనం చేశారు. మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా మహిళలను మోసం చేశారు. ఫ్రీ ఇసుక అని చెప్పి ఫ్రీ ఇసుక పేరుతో డబ్బులు వసూలు చేసి వాళ్ళని మోసం చేశారు. మీరు ఈ అబద్ధాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు కారణం మీరు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే అమరావతి అంటున్నారో ఆ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి ఎవరికైనా అనిపిస్తుంది. మిగతా ప్రాంతాల వారు కూడా ఖచ్చితంగా అనుకుంటారు, అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే మీరు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆ భారం అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి ప్రజల మీద పడుతుంది కదా. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని సంఘ బహిష్కరణ చేస్తా, అమరావతిలో పూడ్చిపెడతా, ఆ అమరావతి నీళ్ళలో ముంచుతా అంటే ఇదెక్కడి న్యాయం సార్? అది మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పెద్ద మనిషి అయి ఉండి మీరే ఈ రకంగా మాట్లాడితే మీ పార్టీకి చెందిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? ఇప్పుడు మీరు మాట్లాడే మాటలను బట్టి చూస్తే ఏమర్థమవుతుంది ఎవరికైనా? ఇప్పుడు విజయవాడలో ఎవరైతే ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితులకు సంబంధించి ఎక్కువగా మాట్లాడకుండా మీరు అమరావతి అనే దీని గురించి మాట్లాడితే ఏమనుకుంటారు? అమరావతి మీద ఉన్న ప్రేమ మరి ఆ ప్రజల మీద లేదే. అంటే ఇది రియల్ ఎస్టేటు వీళ్ళు దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అంత ఆవేదన చెందుతున్నారు. కాబట్టే పూర్తి చేస్తాను, సంఘ బహిష్కరణ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఇక్కడ భయపడరు. ఈ రోజు కూడా పేపర్లో చూస్తున్నా, ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడిది న్యాయం? మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా, ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తా కూర్చోవాలన్నా? ఈరోజు మళ్ళీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం.
మళ్ళా బుడమేర పొంగితే నీళ్లు వస్తే పానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం. వీళ్ళకి బాధ్యత లేదండి? వీడి సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది? ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా అర్హత ఉందా నేను అడుగుతున్నా. చూడండి, ఇంకా అధికారంలో ఉన్నది మీరు, భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించారని చెప్పింది మీరు, జగన్మోహన్ రెడ్డి ప్రజలు తిరస్కరించారని చెప్పింది మీరు, 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పింది మీరు, మీకు మాట్లాడే రైట్స్ లేవని చెప్పింది మీరు, ప్రతిపక్ష నేతగా మీరు అనర్హుడు అని చెప్పింది మీరు. మెజారిటీ పీపుల్ మిమ్మల్నే కోరుకున్నారు కాబట్టి మీకు బాధ్యత ఉండాలి. మీరు ప్రభుత్వంలో, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు బాధ్యత ఉండాలి. మీరు వరదలు వస్తాయని చెప్పి భయపడుతున్నామంటే ఆ వరదలు వస్తే ఏం చర్యలు తీసుకోవాలి, ముప్పుకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఏంటి, వాటిని గుర్తించి అధికారులను అలర్ట్ చేసి వారి చేత ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంటుంది. బాధ, రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నారు, ఎంతో మంది కష్టపడుతున్నారు. ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం. ఆఫీసర్లు బురదలు తిరగాలి, మీరు కూడా బురదలో తిరగాలి. మీ బాధ్యత, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్పి పని చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఇలాంటప్పుడు మరి బురదలు తిరగకపోతే ఇంకా ఉట్టప్పుడు తిరుగుతారా మీరు? మీ బాధ్యత మీరు చెయ్యాలి. బాధ కష్టపడుతున్నా అంటే ఎవరి కోసం కష్టపడుతున్నారు? మిమ్మల్ని ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి మీరు పని చేయాలి. అందరిని ఫీల్డ్లో పెట్టి పని చేపిస్తున్నాం, అది మా కమిట్మెంట్. మరి అందరూ ఫీల్డ్లో ఉంటే, అందరు అధికారులు ఉంటే మరి ఎందుకని పూర్తి స్థాయిలో సహాయం అందలేదని చెప్పి మీరే ఒప్పుకున్నారు? కొంతవరకు మాత్రమే అందించాము, పూర్తి స్థాయిలో అందించలేకపోయాం, చాలా బాధగా ఉందని చెప్పి మీరే చెప్పారు కదా. అది మీరే చెప్తారు, ఇది మీరే చెప్తారు, 2 మాటలు మీరే మాట్లాడుతున్నారు. సిగ్గుంటే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోండి. కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి. నిజంగా మీరే చెప్పండి, ఎవరు క్షమాపణ చెప్పాలి చెప్పండి. దీని అంతటికీ కారణమైనటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లే, మానవ తప్పిదం వల్లే ఇదంతా జరిగిందా లేదా? ప్రతి ఒక్కరు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు కదా. ఆ బాధితులంతా కూడా మాకు ఒక రోజు ముందు చెప్పినా కూడా మా జాగ్రత్తలు మేము తీసుకునే వాళ్ళని చెప్పి బాధితులంతా నెత్తి నోరు మొత్తుకొని ఏడుస్తూ ఉన్నారు కదా. మరి మీ తప్పిదం కాదా అది? మీరు చేసినటువంటి తప్పే కదా అది. మీరు క్షమాపణ చెప్పుకోవాలి. మీరు బయటికి చెప్పలేకపోయినా కూడా మీ మనసుకు, మీరు అన్నట్టు మీ మనసుకు మీరు క్షమాపణ చెప్పుకోండి. అరే పొరపాటు జరిగింది, తప్పైందని చెప్పి ఇప్పుడు మళ్ళీ వరదలు వచ్చేటువంటి అవకాశం ఉందని మీరే చెప్తున్నారు కాబట్టి ఇక ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి ఆ సంఘటనలు మళ్ళీ జరగకుండా, ఆ ఇబ్బందులు మళ్ళీ కలగకుండా మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా వచ్చారని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళందరినీ అలర్ట్ చేసి, మీ పార్టీ కార్యకర్తలను అలర్ట్ చేసి, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులను అందరినీ అలర్ట్ చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అప్పుడు మీరు బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి అందరూ అనుకుంటారు. నేను ఎప్పుడు రాజకీయాలు చేయను. సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతో ఒకే ఫోకస్ ఉంటుంది. చూడండి, చంద్రబాబు గారే స్వయంగా అన్నారు, ఈ బ్యారేజ్ దగ్గర ఆ బోట్లు వైసీపీ వాళ్ళు ఆ బోట్లను పంపిస్తే ఆ పిల్లల మధ్య ఉండే జాయింట్కి గుద్దుకోవడం వల్ల ఆ నీళ్ళన్నీ రివర్స్లో వచ్చాయని చెప్పి కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, వాళ్ళ బాబాయిని చంపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రక్త చరిత్ర రాసినటువంటి వ్యక్తి కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడాడు. కుట్ర జరిగిందని చెప్పి అక్కడ పహారాగా వస్తున్నారు, దానికి విచారణ చేస్తున్నామని కూడా నేను చెప్పాడు. మరి సంక్షోభ సమయంలో నేను రాజకీయం మాట్లాడాను, రాజకీయం చేయనని చెప్పి అంటున్నాడు. రాజకీయం చేసేది మీరే, రాజకీయం మాట్లాడేది మీరే. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మీదే దొబ్బేస్తూ ఉన్నారు. ఆదుకోవాల్సింది పోయి ప్రజలని. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. బోట్లను అక్కడ జాయింట్లకు తగిలించడం వల్ల తప్పు జరుగుతూ ఉంది, వరదలు వచ్చినాయి. ఆ వర్షాలు అతిగా రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డే. మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా అదే అంటూ ఉన్నారు కదా. ఈ రకంగా మీరు రాజకీయాలు మాట్లాడుతూ, ఈ రకంగా మీరు రాజకీయాలు చేస్తూ, సంక్షోభ సమయంలో మేము రాజకీయాలు చేయమని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ టైంలో రాజకీయాలు కాదు, ఒక పెద్ద మనిషిగా, రాష్ట్రానికి పెద్ద దిక్కుగా మీరు ప్రతిపక్షాలకు కానీ ఇతర పక్షాలకు కానీ పిలుపునిచ్చి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ఆంధ్ర ప్రజలను కాపాడుకుందాం, కష్టాల్లో ఉన్నారని చెప్పి ఒక పిలుపునివ్వండి. అప్పుడు వాళ్ళు రాకుండా రాజకీయాలు మాట్లాడితే అప్పుడు వాళ్ళది తప్పు అవుతుంది. అమరావతి ఉంది, డే వారీగా ఎప్పుడు నీళ్లు ఉన్నాయండి అక్కడ? మాస్కింగ్ ఆఫీస్ చూశారు మీరు? ఎవరు నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తారు పేపర్లో. ఏదో పేపర్ అది ఇవనలు వెళ్ళి. రెండోది బుడమేరు గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టావంట, ముంచేసావంట. అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లోకి నీళ్లు వస్తే వస్తాయి. ఏమైపోతుందంటే దానికి వచ్చాయి, పోయినాయి, ఇల్లు అయిపోయి. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? చంద్రబాబు గారి ఇల్లు ఎక్కడుంది?
అమరావతి ప్రాంతంలోనే ఉంది. మరి అక్కడ నీళ్ళు వచ్చాయి పోయాయని చెప్పి ఆయనే చెప్తా ఉన్నారు. అంటే అది నీటిలో ఉన్నట్టే కదా, ప్రమాదంలో ఉన్నట్టే కదా. దీని మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు, ఓరవలేకపోతున్నారంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? అక్కడ ఆ నిర్మాణం కరెక్ట్ కాదు, అక్రమ నిర్మాణం, అది అక్కడ ఉంటే అది రెంటిల్లు అయినా మీ సొంత ఇల్లు అయినా అది ప్రమాదం అనే చెప్పింది. నిజంగా ఏ ప్రమాదం లేదనుకుంటే మీరు అక్కడి నుంచే ఆ ఇంట్లో నుంచి మరి ఎందుకు రాత్రి ఎందుకు రావాల్సి వచ్చింది? సిమెంట్ బస్తలు, ఇసుక బస్తలు వేసి, ఆ బస్తలు వేసి ఆ ఇంట్లోకి నీళ్లు పోకుండా ఎందుకు ఆపాల్సి వచ్చింది? అదే చెప్తున్నారు సార్. ఇలా నీళ్లు రెగ్యులర్గా వర్షాలు వస్తాయి, కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చినది ఏదో ఒక రోజు ఆ కట్టె తెగితే ఆ నీళ్ళన్నీ కూడా ఈ ప్రాంతాలకు వస్తాయి. కాబట్టి కొన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టడం ఎందుకనే చెప్తున్నారు. అది చెప్తేనే మీరేమో అక్కడ శ్మశానంలో పూర్తి చేస్తా, అక్కడ అమరావతిలో పూర్తి చేస్తూ అంటారు, సంఘ బహిష్కరణ చేస్తూ అంటారు, నీళ్ళల్లో ముంచుతూ అంటారు. నిజం మాట్లాడితే మీకు నచ్చట్లే, అదే కదా అందరూ మొత్తుకునేది. మీకు అనుకూలం ఉన్నటువంటి మీడియానే అక్కడికి వెళ్ళి చూపే ప్రయత్నం చేసింది. డ్రై ఏరియా ఎక్కడెక్కడ ఉందని చెప్పి చూపే ప్రయత్నం చేసింది. ముందు నుంచి ఫోటోలు తీయడం, ఆ పక్కన చూడండి హైకోర్టు మునగలేదంటారు. హైకోర్టుకు వెళ్ళడానికి దారే మూసుకుపోయినాయి కదా. ఎమ్మెల్యే క్వార్టర్స్ మునగలేదంటారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన నీళ్ళు ఉన్నాయి కదా. మరి ఆ రోడ్ల పొడవు నీళ్ళు ఉన్నాయి కదా. మీ వాళ్ళే మీరు చూపించే ప్రయత్నం ఏం చెప్తా ఉన్నారంటే ఇది 3 అడుగుల మేర నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, అంతే, అంతకుమించి ఏం లేవు, చుక్క నీరు లేదని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా రాష్ట్రంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు, రాష్ట్రంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేసేటటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి చంద్రబాబు గారు బాధ్యత పదవిలో ఉన్న రకంగా మాట్లాడినప్పటికీ కూడా ఈ ప్రతిపక్షాలు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సాయం చేయగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సామాన్య ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు కానీ మరి రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా మరి విజయవాడలో ఆ ప్రాంతంలో నష్టపోయినటువంటి వాళ్ళకు, ఆ బాధితులకు మరి ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈ వీడియో వేదికగా నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.